జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఈరోజు మనం ఈ వీడియోలో దక్షిణ భారతదేశంలో తప్పక చూడవలసిన 5 దేవాలయ ప్రదేశాల గురించి, వాటి ప్రాముఖ్యత, చారిత్రకత, కట్టడాల కోసం మనం తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోలో వెళ్ళక ముందు ఈ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దక్షిణ భారతదేశం అందమైన దేవాలయాల సంపద, పొందించిన గోపురాలు, గంభీరమైన స్తంభాలు మరియు సంక్లిప్తమైన శిల్పాలు. దక్షిణ భారతదేశ దేవాలయాల్లో అనేక నిర్మాణ శైలి కనిపిస్తాయి. ప్రతి కథ ఈ దేవాలయం యొక్క చరిత్ర మరియు కొత్త భాగాన్ని వెల్లడించే ఇతిహాసాలు మరియు పురాణాల్లో మునిగి ఉంటుంది. మరియు వాటి లోపల ఉండే ఆచారాలు, పండుగలు చాలా చైతన్యవంతంగా ఉంటాయి. కాబట్టి ఈ ప్రార్థనా స్థలాలు సహజంగా మరియు సాంస్కృతిక రూపొందించిన కేంద్రాలుగా మారుంటాయి. ఈ అద్భుతమైన స్మారక చిహ్నాలకు ఇది జీవం పోస్తుంది. ఈ దేవాలయాలు ఎంతో గంభీరంగా మరియు పురాతనమైన అనేక విషయాలను పరిగణలోకి తీసుకుని ఉంటాయి. ఈ అద్భుతమైన ప్రాంతాలు అన్వేషించడానికి తపనలో ప్రతి ఒక్కరూ చూడాలనుకునే ఈ దక్షిణ భారతదేశంలో 5 అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయాల జాబితా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తున్నాం. మీకు కానీ ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొదటిగా శ్రీ రామనాథ స్వామి ఆలయం, తమిళనాడు అంటే రామేశ్వరం. ఈ రామనాథ స్వామి ఆలయం భారతదేశంలో 12 జ్యోతిర్లింగంలో ఒకటి. హిందూ పురాణాల్లో ఈ ఆలయం ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే రావణాసుడితో యుద్ధం చేయడానికి ముందు శ్రీరాముడు శివుణ్ణి ప్రార్థించాడని చెప్తారు. విధానం మరియు శిల్పాలతో దక్షిణ భారతదేశ దేవాలయాల్లో అత్యంత పొడవైన మరియు సంక్లిష్టమైన డిజైన్తో చేయబడిన కారిడారు ఈ ఆలయంలో ఒకటి. అత్యంత ఆధ్యాత్మిక ఉపన్యాసం కోసం లక్షలాది మంది యాత్రికులు గమ్యస్థానంగా ఉన్న చార్ధామాల్లో రామేశ్వరం ఒకటి. ఈ రామేశ్వరంలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే 101 నూతులు అనేది ఒకటి ఉంటుంది. ఆ నూతుల్లో నీరు స్నానం చేయాలని చెప్పేసి స్థల పురాణం ఉంది. ఈ ఆలయం రాముల వారు ప్రతిష్ఠించారని చెప్పేసి ప్రతీక. ఇంకా నెక్స్ట్ సెకండ్ ఆలయం విరూపాక్ష ఆలయం, హంపి. ఇది కర్ణాటకలో ఉంది. విరూపాక్ష ఆలయం అన్నమాట. ఇది నిర్మలమైన తుంగభద్రా నది ఒడ్డున ఉన్న ఈ విరూపాక్ష ఆలయం విజయనగర సామ్రాజ్య నిర్మాణ చాతుర్యానికి అత్యంత ఉదాహరణగా నిలుస్తుంది. విరూపాక్ష ఆలయంలో శివుడికి అంకితం చేయబడింది మరియు ఎత్తైన గోపురం మరియు క్లిష్టంగా చెక్కబడిన ఆభరణాలకు ప్రసిద్ధి. ఇది 7వ శతాబ్దంలో నిర్మించబడింది. కానీ వివిధ పాలకుల నుండి వారి కీర్తి మరియు కీర్తిలో చాలా మెరుగుదల పొంది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో కావడంతో ఒక ప్రదేశం కావడం విశేషం. విరూపాక్ష ఆలయం వివాహాలు మరియు డిసెంబర్లో శక్తివంతమైన విరూపాక్ష పంపా ఉత్సవానికి కేంద్రంగా కూడా పనిచేస్తుంది. తదుపరి ఆలయం మీనాక్షి అమ్మవారి ఆలయం, మదురై, తమిళనాడు. ఈ ఆలయం వైగి నది పైన ఉన్న మీనాక్షి అమ్మవారి పార్వతీదేవి మరియు ఆమె భార్య శివుణ్ణి నిర్మించిన శిలాకల్పంకు ఉత్తమ ఉదాహరణ. మీనాక్షి సుందరేశ్వర ఆలయం పేరుతో ప్రజలు సురక్షితంగా ఈ ఆలయం నిర్మించబడింది. ఈ నిర్మాణం క్రీస్తు శకం 623 మరియు 1655 మధ్య కాలంలో ద్రావిడ శైలిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఇది అత్యంత పొడవైన గోపురాలు, అలంకరణ, పుణ్యక్షేత్రాలు, అద్భుతమైన మండపాలకు నిజంగా ఒక ప్రకాశవంతంగా ఉంటాయి. చిలక పట్టుకున్న మీనాక్షమ్మ వారి విగ్రహం మరియు వస్తే శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం, తిరుపతి, ఆంధ్రప్రదేశ్లోని అందమైన కొండ పట్టణం తిరుమలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దక్షిణ భారతదేశంలో ఉన్న అత్యంత వినూత్నమైన సందర్శించే దేవాలయాల్లో ఒకటి. తిరుపతి బాలాజీగా కూడా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం క్రీస్తు శకం 300 నాటిది. యాత్రికుల నుండి పొందిన దాతృత్వంతో ఇది ప్రపంచంలోనే సంపన్నమైన దేవాలయాల్లో ఒకటిగా అవతరించింది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది యాత్రికులు దీన్ని సందర్శిస్తారు. ఎందుకంటే ఇది ఆలయం యొక్క గొప్ప చరిత్ర మరియు ద్రావిడ నిర్మాణ శైలి యొక్క అందమైన
ఐరాతీశ్వర ఆలయం కుంభకోణం. క్రీస్తు శకం 12వ శతాబ్దంకు చెందిన ఈ ద్రావిడ శిలాకళ ఆలయం కుంభకోణం సమీపంలోని దాసవరం వద్ద ఉంది. శివుడికి అంకితం చేయబడిన ఈ ఆలయం జంబుకేశ్వర ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ దేశాలుగా గుర్తింపబడింది. పురాణాల ప్రకారం ఈ ఆలయం పేరు ఇంద్రుని ఐరావతం యొక్క తెల్ల ఏనుగు నుండి ఉద్భవించింది. అతను ఇక్కడ పూజించాడని చెప్తారు. కళ మరియు చరిత్ర రెండింటిలోనూ ఆకర్షితులైన వారికి ఆలయ సమగ్ర దృశ్యాలు మరియు హిందూ పురాణాల గురించి కథలుగా అలంకరించే ప్రసిద్ధి రాతి శిలాకారకాలు కారకాలుగా ఇది భక్తులకు మరియు పర్యాటకులకు గణనీయంగా ప్రజాదరణ చూస్తారు కదండి. ఈ వీడియో మన దక్షిణ భారతదేశంలో ఉన్న అత్యంత ప్రసిద్ధి పొందిన 5 దేవాలయాలు. మీకు కానీ ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.